మనం చేసే పూజలో పొరపాట్లు జరుగుతున్నాయా? హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ ఇస్ ఆద్యశ్రీ. మనం రోజు భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటాం, పూజ చేస్తూ ఉంటాం. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాం. పొరపాట్లు దొర్లుతూ ఉంటాయి. పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి. కావాలని ఎవరూ చేయరు, పొరపాట్లు జరగవచ్చు. అవన్నీ స్వామి పట్టించుకోడు. కావాల్సింది శ్రద్ధ, భక్తి మాత్రమే. ఇలా అని మీకు తెలియాలంటే ఈ చిన్న కథ వినండి. ఒక ముసలి భిక్షువు శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేది. ఒకరోజు ఓ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని వెళుతూ ఉంటే ఆ వృద్ధురాలు ఆయన పాదాల మీద పడి, అయ్యా, నా జీవితం అంతా ఇలానే సాగిపోతుంది. నాకేదైనా మంత్రమో పద్యమో చెప్పండి. ఇక బతికి ఉన్న 4 రోజులు మీరు చెప్పినదే మనసులోనే అనుకుంటూ బ్రతుకుతాను అని ప్రాధేయపడింది. ఆ యోగి అప్పుడు ఆమెకు ఇలా చెప్పాడు: తవ పాదే మమ శిరః ధారయతాం దేహిమే ముక్తి శివాహ్ అని ముమ్మారు చెప్పి వెళ్ళాడు. ఆమె అది విని ఆనందపడి అదే ధ్యానం చేసుకుంటూ తృప్తిగా గడుపుతుంది. అలాగే కొన్ని ఏళ్ళు గడిచాయి. ఈమె పండు వృద్ధురాలైంది. అలాగే ఆ శివాలయం దగ్గర భిక్షాటన చేస్తూ గడుపుతోంది. తిరిగి ఆ యోగి పుంగవుడు శివదర్శనం చేసుకుని ఈమెను గుర్తుపట్టి, ఏమి అవ్వా, నేను చెప్పినది జ్ఞాపకం ఉన్నదా అని అడిగాడు. ఆమె ఆయనకు నమస్కరించి, అయ్యా, అది మరవలేదు, తమరిని మరవలేదు అన్నది. ఏది చెప్పిన బాటం అప్పజెప్పు అని నవ్వుతూ అడిగాడు. ఆమె తడబడుతూ తను ధ్యానిస్తున్న ఆ యోగి చెప్పినది అప్పచెప్పింది. అవ్వా, తప్పు చదువుతున్నావు. నేను స్వామి పాదాల మీద నీ శిరస్సు పెట్టమంటే నువ్వు స్వామి శిరస్సు మీద నీ పాదాలు పెట్టావు. నీ ఇన్నేళ్ల ధ్యానం వ్యర్థమైంది అని కోపంతో వెళ్ళిపోయాడు. ఆ వృద్ధురాలు చేసిన పొరపాటు ఈ తవ మమ అనే పదాలు అటు ఇటు చేసి చదువుతోంది. ఆమె కంటి మింటికి ఏకధారగా ఏడుస్తూ అన్నాహారాలు మాని తన ఇన్నేళ్ల శ్రమ వ్యర్థమైంది అని రోజుల తరబడి బాధపడసాగింది. ఓ రాత్రి మనస్వామి ఆ యోగి పుంగవుని కలలో కనబడి, ఏం పని చేశావయ్యా, నా భక్తురాలు అన్నాహారాలు లేక బాధపడుతోంది. నేను శ్రద్ధాభక్తులకు వశుడని కానీ భాషకు కాదయ్యా. ముందు ఆమె బాధ పోగొట్టి ఆమె ఆహారం తీసుకునేలా చెయ్యి అని ఆయనను హెచ్చరిక చేశాడు. ఆ యోగి పుంగవుడు ఉలిక్కిపడి లేచి శివాలయం దగ్గరకు పరుగున వెళ్ళి ఆ వృద్ధురాలి పాదముల మీద పడి, అమ్మా, నువ్వు చేసే పూజే స్వామికి నచ్చింది, నన్ను క్షమించి ఆహారం స్వీకరించు అని ఆమెను తృప్తిపరిచి తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళాడు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది, స్వామి మన శ్రద్ధా భక్తులకు ప్రాధాన్యం ఇస్తాడు, కానీ భాషకు కాదని తెలుసుకోవాలి. మనం ఎన్నో సహస్రాలు చదువుతూ ఉంటాము, ఎన్నో పూజలు చేస్తూ ఉంటాము. పూజల్లో దోషాలు వస్తూ ఉంటాయి. కావాలని ఎవరు ఏ పొరపాటు చేయరు కదా, అది విధి. అలాగే జరగవచ్చు. పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి. అవన్నీ స్వామి పట్టించుకోడు. కావలసింది స్వామి పైన మన భక్తి శ్రద్ధలు మాత్రమే. నిత్యం పూజలు చేయడం వల్ల ఎటువంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా? మనస్సు శాంతి, ఆత్మలో సంతోషం, ఉల్లాసం పెరుగుతుంది. శక్తి మరియు ధైర్యం, కష్టాలను తట్టుకునే సామర్థ్యం పెరుగుతుంది. ఆధ్యాత్మిక పురోగతి అంటే మనస్సును శుద్ధి, దైవానుభవం కలుగుతుంది. సౌభాగ్యం మరియు కష్ట నివారణ, జీవనంలో సమస్యలు తగ్గి అదృష్టం వస్తుంది. సామాజిక మెలకువ, ఇతరులపై సహనం, ప్రేమ, సామరస్య భావన పెరుగుతుంది. కాబట్టి నిత్యం పూజలు చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఆ శివుని కృపా కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి. శివుణ్ణి మన గుండెల్లో ఉంచుకుంటే పరిస్థితులు మన చేతిలో ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. బాధ్యతలన్నీ తీరిన తర్వాత భగవంతుణ్ణి స్మరించాలనుకునేవాడు, సముద్రంలో అలలన్నీ పోయిన తర్వాత స్నానం చేయాలనుకునేవాడు లాంటివాడు. అలలు పోయాక ఇంకా చేసేది ఏమీ ఉండదు. ఆటపాటలతో బాల్యం, ఆకర్షణలతో యవ్వనం,
బాధ్యతలతో వయోజనము గడిపేస్తే వృద్ధాప్యంలో చేసేది ఏముంది? శరీరం సహకరిస్తుందా? చిన్ననాటి నుండి లేని శ్రద్ధ ఆసక్తులు వృద్ధాప్యంలో ఎక్కడ నుండి ఊడిపడతాయి? ఇదివరకే విషయ వాంఛలతో నిండిపోయి ఉన్న మనసులో భక్తి విశ్వాసాలు ఎలా పుట్టుకొస్తాయని అనుకుంటున్నారు? ఇది కాదు మనం చేయాల్సింది. చిన్ననాటి నుండే భగవంతుణ్ణి పట్టించుకోవాలి. ఆయనను మనసులో ప్రతిష్టాపన చేసుకుని బాధ్యతలన్నీ నెరవేరుస్తూ జీవితమంతా గడపాలి. అది కీలకం. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.